జూన్ 11వ తారీఖు బుధవారం రోజున కుంభరాశి వారికి జరిగేది ఇదే. తప్పకుండా వీడియోని చూడండి. జూన్ 11వ తారీఖు కుంభరాశి వారికి ఏం జరుగుతుంది, ఏంటి అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసు. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్య సమస్యలు, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం. మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే 24 గంటల్లోనే పరిష్కారం లభించును. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9043637512. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి. ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం. ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క స్వభావాన్ని తెలుసుకున్నట్లు అయితే గనక, ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ముఖ్యంగా దానం చేయటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. దాన ధర్మం ఎక్కువగా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వీరు ఎవరి పట్ల అయినా సరే గౌరవాన్ని ఎక్కువగా చూపిస్తూ ఉంటారు, గౌరవంగా ఉంటారు. అలానే కుటుంబ సభ్యుల పట్ల కూడా చాలా గౌరవంగా ఉంటారు. కుటుంబం యొక్క బరువు బాధ్యతలను కూడా వీరు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పట్టుదల అనేది చాలా అంటే చాలా అధికంగా ఉంటుంది. ఏదైనా సరే పట్టుబట్టారు అంటే సాధించే అంతవరకు కూడా అస్సలు వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి పట్టుదలతో పాటు మంచి స్వభావం, మంచి లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి. వీరు ఎప్పుడూ కూడా ఏదైనా సాధించాలి అనేటటువంటి తపన, పట్టుదలతో ముందుకు సాగిపోతూ ఉంటారు. వీరి జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి రోజులు ఉండాలి అని, అత్యంత గొప్ప స్థాయిలో వీరు ఉండాలి అని కూడా ఎక్కువగా శ్రమిస్తూ, ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు కుంభరాశి వారు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, నిజానికి ఈ సమయంలో అయితే వీరికి చాలా మంచి గోచారం ఉంది అని చెప్పుకోవచ్చు. గోచార ఫలితాల ప్రకారం వీరికి ఈ సమయంలో మంచి అద్భుతమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. అలానే వీరు ఏదైనా అనుకున్నది ఖచ్చితంగా సాధించి తీరేటటువంటి లక్షణాలను కూడా కలిగి ఉన్నారు. ముఖ్యంగా ఈ సమయంలో గ్రహాలు వీరికి అనుకూలంగా ఉన్నాయి. తద్వారా వీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించి తీరుతారు. కుంభరాశి వారు ఎక్కడ ఉన్నా సరే మీ ఇష్టదైవ ఆరాధన చేసుకోవటం వల్ల ఉత్తమమైన ఫలితం ఉంటుంది. విదేశీ ప్రయాణం చేయాలి అనుకున్నా, లేదా ఏదైనా ఆటంకాల వల్ల ఆగిపోయినా ఈ సమయంలో విదేశీ ప్రయాణం కూడా చేయగలుగుతారు. అలానే విదేశాల్లోకి వెళ్ళి వెల్ సెటిల్డ్ లేదు అని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి కూడా ఈ సమయంలో వెల్ సెటిల్డ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే మంచి మంచి అవకాశాలు వచ్చి వీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగటంతో పాటు జీవితంలో కూడా ఇంకా ఎదుగుదలకి ఎన్నో మార్గాలు కూడా తెరుచుకుంటాయని చెప్పుకోవచ్చు. ఇలా కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి కష్టానికి తగిన ప్రతిఫలం అయితే ఉండబోతూ ఉంది. కష్టపడిన వారికి తప్పకుండా ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం కృషి చేయండి, కొంచెం కష్టపడండి, తప్పకుండా మంచి ఫలితాలైతే పొందుతారు. తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి జూన్ 11వ తారీఖు బుధవారం రోజున ఎలా ఉంటుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.